అందరు బాగున్నారా? ఇవాళ నేను తలకాయ కూర వండుదాం అనుకుంటున్నాను. లంచ్కి తలకాయ కూర ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి. నేను 1 kg తీసుకుంటున్నానండి తలకాయ కూర. 1 kg కొంచెం తలకాయ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందామండి. ఆయిల్ వేడండి. కొంచెం ఆయిల్ వేడవ్వాలండి. ఆయిల్ వేడైతే ఉల్లిపాయలు ముగ్గుతాయి. ఇది ఫస్ట్ టైం వీడియో అండి నాది. ఇవాళ ఫస్ట్ స్టార్ట్ చేశాను. చూడండి, నచ్చితే మీరు కూడా చేసుకోండి మేడం. నా పక్కన మా మేడం ఉన్నారండి. ఇవాళ తనే నాకు పెట్టిస్తుంది. మా మేడంకి ఫస్ట్ చెప్తున్నాను, నచ్చితే చేసుకోండి మేడం అనేసి. కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయని చాలా డేస్ నుంచి చెప్తున్నారండి. చూడండి, ఉల్లిపాయలు అయితే కొంచెం మగ్గినాయి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి. దీనికి కావాల్సినంత వేసుకుందాం. అల్లం వెల్లిపాయ మగ్గిందండి. ఇప్పుడు కొంచెం బోజోరాకండి. బోజోరాకి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ బాగా రిచ్ అవుతుంది. ఆ తర్వాత అన్నం ఆకండి, బగారాలో వాడతాం కదా, ఆకు కూడా యాడ్ చేయండి. దీంతో కర్రీ ఫ్లేవర్ బాగుంటుందండి. తలకాయ కూర మంచిగా వస్తుంది, టేస్ట్ అవుతుంది, రుచిగా అవుతుంది. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. దానికి సరిపడా కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం అంత పుదీనా అండి. ఈ పుదీనా కూడా బాగుంటుందండి, ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు మటన్ ఇది వేసుకుందామండి. తలకాయ కూర వేసుకుందాం. ఇది 1 kg అండి. కొంచెం మగ్గించుకుందామండి. ఇది అల్లం వెల్లుల్లిపాయల కొంచెం మగ్గాలి. ఈ బోజోరాకు ఇదంతా ఉంది కదండి, దీని ఫ్లేవర్ అంతా దీనికి పీసుకు పడుతుంది. ఇప్పుడు చూడండి కొంచెం
మంచిగా మగ్గింది, కర్రీ మంచిగా మగ్గిపోయింది. ఈ గోజూరాకు, అన్నమాకు, కొంచెం పుదీనా వేసినాం కదండి, అల్లం వెల్లుల్లిపాయ వేసి ఇది మంచిగా పడుతుంది. దానికి పట్టిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడి ఉప్పు వేసుకున్నామండి. ఇంత కల్లుప్పు సరిపోతుంది దీనికి. మీకు కావాలంటే వేసుకోండి, ఎక్స్ట్రా కావాలంటే. మేము కొంచెం ఉప్పు తక్కువనే తింటామండి, కాకపోతే స్పైసీ ఎక్కువ తింటాం. ఇప్పుడు దానికి సరిపడా కారం వేసుకున్నామండి. ఉప్పు వేసి కేజీ కదా, కేజీకి నేను ఒక 3 స్పూన్స్ వేస్తాను. చూడండి మంచి కలర్ వచ్చింది. బాగా మగ్గితే ఇట్లా కొంచెం ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది చూడండి. కలర్ మంచిగా కనిపిస్తుంది. ఒక నిమిషం తర్వాత టమాటా వేసేసుకున్నామండి. ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా రిలీజ్ అయింది, మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం అన్నీ వేసుకోవచ్చండి. టమాటా అది అంతా వేసేసుకున్నాము. ఇప్పుడు దీనికి కావాల్సింది నేను 3 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నానండి. టమాటా వేసేసినాం కదండి. ఇప్పుడు దానికి టమాటా వేసాను, కొంచెం అంత అండి అది వేస్తాను. ధనియా పౌడర్ వేసేసుకొని మనం పెట్టేసుకుందాం. 2 స్పూన్స్ 2.5 ఉంది. ఇప్పుడు ధనియా పౌడర్ వేసేసుకోండి. కాసింత కొత్తిమీర వేసుకుందాం. ఒక్కొక్కటి యాడ్ చేసుకొని వాటర్ పోసి పెట్టుకోవడమేనండి. కుక్కర్ పెట్టేసుకుందాం. 2 అండి గ్రీన్ చిల్లీ, అసలు అవసరం లేదు, వేసాం బాగుంటుంది. ఇష్టం అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయాలి. చూడండి మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన వాటర్ వేసుకొని ఒక 4-5 విజిల్స్ పెట్టుకున్నామండి. మంచిగా మగ్గిపోతుంది. దీనికి సరిపడా వాటర్ వేసేస్తాను. మనకి ఎంత కావాలో గ్రేవీ దీనికి ఎంత సరిపోతుందో అంత వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 5 విజిల్స్ ఇచ్చుకుందామండి. 5 విజిల్స్ ఇచ్చుకొని దింపుకున్న తర్వాత గరం మసాలా వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు 5 విజిల్స్ ఇద్దామండి. ఫైవ్ విజిల్స్ వచ్చినాయండి. స్టవ్ కట్టేసుకుందాం. అవి ఆవిరిపోగానే మనం దించి గరం మసాలా వేసేసుకుంటే అయిపోతుందండి. ఇప్పుడు హెయిర్ వెళ్ళిపోయిందండి. దీనికి కుక్కర్ మూత తీసేస్తాం. తీసుకుంటాం. చూడండి ఎంత
బాగా వచ్చిందో కర్రీ. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నామండి. కర్రీ అయిపోయినట్టే. దీనికి సరిపడా కొంచెం గరం మసాలా, చూడండి దీని ఎంత బాగా వచ్చిందో, పైన ఆయిల్ ఎంత బాగా తేలిందో. అయిపోయిందండి, రెడీ. కర్రీ రెడీ అయిపోయినట్టే. పీస్ కూడా బాగా మెత్తగా ఉడికింది. 5 విజిల్స్కి మంచిగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు గరం మసాలా వేసేసుకున్నాం. ఇప్పుడు ఒక దాంట్లో తీసుకొని చూపిస్తానండి. మీరు కూడా చేసుకోండి నచ్చితే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ. చపాతీలోకి బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది, రెండిట్లో బాగుంటుంది. ఇంత బాగా ఆయిల్ మంచి తేలిందండి. చూడండి ఎంత బాగా ఉందో కర్రీ. దీన్ని కొంచెం కొత్తిమీర చూడండి, బాగా వచ్చిందండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం అండి నేను ఈ వీడియో చేయడం. నాకు సపోర్ట్ చేయండి. బాయ్ అండి.